నమస్తే, వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. భారత సరిహద్దుల్లో తమ ప్రాణాలను లెక్క చేయకుండా దేశ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుతున్న ఇండియన్ ఆర్మీ జవాన్ల పట్ల ప్రతి భారతీయుడు గౌరవం ఇచ్చే విధంగా నడుచుకోవాలని శంకర్పల్లి సేవా ఫౌండేషన్ అధ్యక్షుడు ఆర్ నరేష్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం నాడు పుల్వామా దాడికి నిరసనగా ఉగ్రవాదులు దాడుల్లో ప్రాణాలు పోగొట్టుకున్న భారత జవాన్లకు శంకర్పల్లి సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నేడు మనమందరం సురక్షితంగా ఉన్నామంటే కేవలం ఆర్మీ జవాన్ల ధైర్య సాహసాలని ఆయన కొనియాడారు. నేటి తరం యువత అవత్కాలంలో సైనికుల మాదిరిగా మన ప్రాంతాలలో దౌర్జన్యం చేస్తున్న వారిని అరికట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మన హిందూ ధర్మాన్ని అడ్డుకోవాలని ఎవరైనా ప్రయత్నిస్తే ధర్మాన్ని కాపాడడానికి ప్రతి పౌరుడు జవాన్ల అవతారం ఎత్తాలని ఆయన పిలుపునిచ్చారు. విదేశీ సంస్కృతి అయిన వ్యాలంటైన్స్ డేని జరుపుకోకుండా ఆర్మీ కార్యక్రమాలను చేసి నేటి యువతులు అవగాహన కల్పించాలని ఆయన తెలిపారు. కార్యక్రమంలో సేవా ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి వివేంద్రాచారి మరియు సభ్యులు రవీందర్, మురళీకృష్ణ, అంజన్, ఎం నాగమణి, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ప్రాణాలు పోగొట్టుకున్న సైనికుల ఆత్మశాంతి కోసం మౌనం పాటించారు. సరిగ్గా నేటికి 6 సంవత్సరాలు అవుతుందండి. జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ హైవే రోడ్ మీద మన భారత దళాల జవాన్లను ఉగ్రవాదులు దాడి చేసి చంపేసిన రోజు ఈరోజు 6 సంవత్సరాలు అవుతుంది. దాన్ని పుల్వామా దాడి అని అంటారు. ఇక నుంచి ప్రతి గవర్నమెంట్ స్కూల్, ప్రైవేట్ స్కూల్, స్వచ్ఛంద సంస్థలు ప్రతి ఒక్కరూ ఇలాంటి భారతదేశాన్ని కాపాడే భద్రతా దళాల మిలిటరీ జవాన్లు అందరికీ సంబంధించిన కార్యక్రమాలను ఒక దేశభక్తి విధంగా తీసుకొని వాళ్ళందరికీ అవగాహన కల్పించాలి. భవిష్యత్తులో ఇది చాలా తప్పనిసరి. లేకుంటే దేశానికి ఎవరు పనిచేస్తున్నారు, స్వాతంత్రం తీసుకొచ్చిన దేశభక్తుల పేర్లు కూడా తెలియని స్థితిలో ఉన్నారు ఈ కాన్వెంట్ స్కూల్ పిల్లలు ఈ రోజుల్లో. కాబట్టి పాఠ్యాంశాల్లో దేశభక్తుల చరిత్రలు రావాలి, మిలిటరీ జవాన్ల త్యాగాలు రావాలి. వాటిని మనం అందరము అవగాహన కల్పించే విధంగా ముందుకు పోతే మన దేశానికి భద్రత ఉంటుంది, గౌరవం ఉంటుంది. జై హింద్.